వెల్కమ్ టు అవర్ ఛానల్ సబ్సిడరీ ఛానల్. అందరికీ నమస్తే. ఇది నిన్న వచ్చింది కదా, ఆ వీడియోకి అయితే కంటిన్యూషన్ అనమాట. శివుడు భస్మాభిషేకం ఉంది. భస్మాభిషేకం అయిపోయాక తలుపులు 3 పక్కల తలుపులు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఒక పక్క నుంచి అయితే శివుడిని అయితే భస్మాభిషేకం చేసిన శివుడిని అయితే కడుగుతారనమాట. పైపులు ఎట్టి కడిగేస్తారని చెప్పాను కదా, ఇప్పుడు అదే మీకు చూపించాను అన్నమాట చిన్న బిట్టు. శివయ్యని కడిగేసిన తర్వాత అయితే మాకైతే కొంచెం అలా గుడి చుట్టూ చూసి రండి అని అన్నారు. మేమైతే గుడి చుట్టూరుగా చూసి వస్తాం. ఈలోపు అక్కడ శివయ్యకి అయితే అభిషేకం జరుగుతుంది. తిరిగి వచ్చిన తర్వాత అయితే అక్కడ చూశారు కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఆలయాలు అయితే ఉన్నాయో మన ఇండియాలోని కొన్ని ఆలయాలు అయితే అలాగా చిన్న రూపంలోని చేసి అక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అక్కడ ఉన్నవన్నమాట. మీరు కంపల్సరీ ఈ గుడికి అయితే విజిట్ చేయాల్సిందే. ఒక్కసారైనా చూడాలి ఈ గుడిని అయితే మీరు. భస్మాభిషేకం జరిగాకైతే చాలా టైం అయితే మాకు ఉంది. అందుకనేసి పంతులు, అక్కడ ఉన్న పంతులు కూడా భస్మాభిషేకం చేశాక స్నానం చేయడానికి కూడా వెళ్ళారు. ఇంకా మేమైతే మాకైతే అక్కడ ఉన్న పంతులు అయితే గుడి చుట్టూరు చూసి రమ్మని చెప్పారు కాబట్టి మేము అక్కడున్న కొంచెం ప్రాంగణంలో ఉన్న గుడిని విగ్రహాలను అయితే మీకు నేను చూపిస్తున్నాను. గుడి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది, మనశ్శాంతిగా ఉంది. ఓం నమ శివాయ అనుకుంటూనే గుడి చుట్టూరుగా మేమైతే తిరిగాము. ఇక్కడ చూసే స్టార్టింగ్ వినాయకుడు, మరి ఏంటితో చేశారో తెలియదు కానీ చాలా కలగైతే ఉన్నాయి. పాలరాయి ఏమో తెలియదు, మామూలు రాయి. కానీ ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, ఇదైతే అయ్యప్ప స్వామి విగ్రహం అనమాట. అయ్యప్ప స్వామి విగ్రహం పక్కనే శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి సమేతంగా నిలవై ఉన్నారు, కుమారస్వామి సమేతంగా. ఇదైతే అర్ధనారీశ్వర స్వామి విగ్రహం, ఇదైతే పరశురాముడి విగ్రహం అనమాట. ఇదైతే మన జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ జ్యోతిర్లింగాలు అనమాట. ఎలాగుంటాయని ఇక్కడ చూసారు కదా, పాలరాయి మరి నాకు సరిగ్గా తెలీదు. బాగుంది అనేసి నేనైతే వీడియో తీశాను. దీని చుట్టూరు ఒక ప్రదర్శన వేసి అక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ మేమైతే దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ దర్శనం చేసుకోవాల్సిందైతే చెప్తున్నాను నేనైతే. ఇది చూసారు కదా, ఇదేమో నటరాజన్ మూర్తి అనమాట, నటరాజన్ స్వామి. ఇంకా పక్కనే హరహర మూర్తి అనమాట. ఈ పక్కనే ఉన్నారు, ఇతనైతే హరహర మూర్తి. ఇక్కడ బోర్డులు ఉన్నాయి చూసారు కదా, ఈ బోర్డులు కూడా నాకు కూడా గుర్తుంటుంది అనేసి నేనైతే చిన్నగా వీడియో తీశాను. ఇంకా ఈ దేవుడైతే మాత్రం కాలభైరవుడు అనమాట ఈ దేవుడు. ఇంకా అక్కడ బోర్డు ఉన్నాయి కదా, అక్కడ మీరే చూసి తెలుసుకోండి. నేను వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది నేను ఈ గుడికి అయితే వెళ్ళి. ఇది ఉద్భవన మూర్తి అనమాట ఈ దేవుడైతే. ఇక మీరు చూసి చదువుకోండి ఈ దేవుడు ఏమని నాకైతే సరిగ్గా తెలియదు. చెల్లి 2-3 months అవుతుందని చెప్పాను కదా. మేమైతే దగ్గర ఆల్మోస్ట్ 20 members లాగా వెళ్ళాము. చాలా బాగుందని చెప్పాను కదా. ఈ అభిషేకం అయితే మార్నింగే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి 5కి స్టార్ట్ చేస్తారు కంపల్సరీగా. అప్పుడైతేనే రోజులో ఒకసారి అయితే ఈ అభిషేకం జరుగుతుంది. కంపల్సరీగా చూడాల్సిందనమాట మనం. ఇంకా ఈ దేవుడైతే కుబేర స్వామి అనమాట. కుబేరుడు కూడా పెద్దపీఠం వేశారు ఇక్కడైతే. ఇంకా ఇది గుడి చుట్టుపక్కల ప్రాంగణం చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. ఒక పక్క చూస్తాం ఇప్పుడు గుడి అంతా. ఈ గేట్ కనబడుతుంది కదా, ఇది పక్కన శ్మశానం ఉంది, అలాగే వెళ్తారు. ఆ శ్మశానం దగ్గర నుంచే రోజు బూడిద తెచ్చి మార్నింగ్ టైమ్స్ అనమాట అక్కడ శివుడికి అభిషేకం చేస్తారు. ఇక్కడ పార్వతీదేవి విగ్రహం ఉంది, ఆ పక్కనే లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, చూడాల్సిందని చెప్తున్నాను కదా. కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది దేవుళ్ళ పేరు అయితే నాకు తెలియదు. కొన్ని పేర్లు తీసాను, అప్పటికే నా స్టోరేజ్ ఫుల్ అని చూపించింది. అప్పటికప్పుడు వెంటనే మిగతా స్టోరేజ్ అంతా డిలీట్ చేసి అనవసరంత స్టోరేజ్ అంతా డిలీట్ చేశాను. ఈ దేవుళ్ళ పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే సరస్వతీదేవి, ఇంకా పక్కనే అన్నపూర్ణదేవి కూడా ఉంది, ఇక్కడ దుర్గామాత దేవి ఉంది. ఈ విగ్రహం పేరు మన లింగాల్లోనే శ్రీచక్రం అనమాట. శ్రీచక్రం ఇది అక్కడ పేరు కనబడుతుంది చూసారు కదా, ఆ పేరు కనబడేటట్టే తీసాను. అందుకనేసి అది చూస్తే గుర్తొచ్చింది. కొన్నిటికి పేర్లు తీసాను, కొన్నిటికి పేర్లు అయితే తీయలేదు, అందుకనేసి నాకైతే గుర్తుకు లేదు. ఈవిడైతే మన భరతమాత అనమాట.
గుడి చుట్టూరుగా మేము తిరిగేసాము. తిరిగేసిన తర్వాత అయితే అభిషేకానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అభిషేకం చేసింది వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న పంతులు వద్దనిస్తారు. బయట నుంచి అయితే తీసుకోవచ్చు కానీ లోపలికి అయితే అలవ్ లేదు. మన చేతులతో మనమే శివలింగాన్ని ముట్టుకొని మనమైతే అభిషేకం చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా రాఘవేంద్ర స్వామి. ఇంకా ఈ గుడి అంతా తీసిన తర్వాత అయితే మేమైతే వాడపల్లి అయితే బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని అయితే వాడపల్లి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వరకు మాకు ఓపిక లేదు, బాగా అలిసిపోయాము. అలిసిపోయాక మేము ఆటోలో అయితే బాగా నిద్రపోయాము. అందుకనేసి వీడియో తీయలేదు వెళ్ళేది. వీడియో కంటే 5 వరకు నేను వాడపల్లి వెళ్ళిన ఉన్నాయి కదా, ఆ వాడపల్లి ఇక్కడ పైన ఇస్తాను ఐకార్డులో చూసేయండి. ఇంకా ఇక్కడైతే మేము బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు వాడపల్లి ఎందుకైతే వచ్చామంటే మా అమ్మ వాళ్ళు 8 వారాలు చేశారు. 7 వారాలు చేస్తారు కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామికి. మా అమ్మ వాళ్ళది అయిపోయింది. ఇది 8వ వారం. 8వ వారం వచ్చి పూజ అన్నీ చేసుకోవాలి. 7 వారాలు కూడా నార్మల్గా వెళ్ళి 7 ప్రదర్శన చేసి దర్శనం చేసుకుని సరిపోతుంది. 8వ వారం మాత్రం అష్టోత్తరం పూజకి మనం బుక్ చేసుకోవాలి. ముందుగానే మనం బుక్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్లాట్ ఇస్తారనమాట. స్లాట్ ఇస్తేనే మాకు ఆదివారం పడింది. ఆదివారం వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. ఒక శనివారం తప్ప మిగతా ఏ రోజులైనా స్లాట్ ఇస్తారు అక్కడ. మాకైతే దర్శనం ఇక్కడైతే కూర్చున్నాము. తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చాక అక్కడ డ్రాగన్ ఫ్రూట్ కనబడింది అనమాట. డ్రాగన్ ఫ్రూట్ మేమైతే తీసుకున్నాం. కేజీ ఎంతో చెప్పారు. మేమైతే హాఫ్ కేజీ తీసుకున్నాం. హాఫ్ కేజీకి 4 అయితే తూగాయి. 4 తీసుకొని మేమైతే ప్యాక్ చేయించేసుకున్నాము. మేమైతే మా ఆటో పార్క్ చేసిన దగ్గరికి అయితే వచ్చాము. ఆటో అయితే మేము బుక్ చేసుకున్నాం అన్నమాట. బుక్ చేసుకోవడం అంటే రాను పోను మొత్తం 1400కి బుక్ చేసుకున్నాము. 2 ఆటోలు మొత్తం మేము 20 మంది ఉన్నాం కదా, 2 ఆటోలు మేము బుక్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళిపోగానే ఎందుకంటే ఉన్నాము, మా అమ్మ వాళ్ళు అష్టోత్తర పూజకి బుక్ చేసుకున్నారు కదా, ఆ అష్టోత్తర పూజకి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం మేము ఇక్కడైతే వెయిటింగ్. ఇక్కడ మా జోసి గడి మాటలు వినేయండి. తింటేనే పడిపోద్ది. హలో గాయ్స్, తిను మేము గుడికి వెళ్తాం ఈరోజు. తిను నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తిను. అది తినా, అది బాగుందా? తిను. బట్టలు కంటుకుంటే పింక్ అయిపోద్ది. మేము డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కొని తింటున్నాం ఫ్రెండ్స్. తిను, మీ నాన్న వీడియో పెడతాను. తిను యూట్యూబ్ లో పెడతాను. తిను తిను. కళ్ళు మూసుకొని తిని కొరుకు చూపించు. తిను. నవ్వులు పోతరే తింటా. ఇప్పుడు పోతరేకు తిని. ఇక్కడ మా జోసిద్ గడి మాటలు విన్నారు కదా. మా జోసిద్ గడి డ్రాగన్ ఫ్రూట్ తినట్లేదు, అందుకే యూట్యూబ్లో పెడతాం తినంటే వాడు తిన్నాడు వీడియో కోసం. ఇప్పుడైతే మేము అష్టోత్తర పూజకి వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చారు. మేమైతే లంచ్కి అనమాట అక్కడ ఉన్నది. లంచ్ తీయలేదు, లంచ్ చేసి అక్కడే భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత స్టేషన్కి అయితే మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ అయితే అయిపోయాము. ఇప్పుడైతే మేము బండి కోసం వెయిటింగ్. రాను పోను రిజర్వేషన్ చేయించుకున్నాం, కానీ బండి అయితే బాగా లేట్ ఆ రోజు మాకు. ఇక్కడ మా జోసితో హాయ్ చెప్తున్నాడు అనమాట. మేము బండి ఇంకా రాలేదనేసి అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ కూర్చున్నాం. ఆడు చూసారు కదా ఎలా కూర్చున్నారు. వీళ్ళంతా మా బ్యాచ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా బండి కోసం వెయిటింగ్. ఈలోపు మా పిల్లలు ఏంచి ఇక్కడైతే గేమ్ ఆడేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ గేమ్ ఉంటుంది కదా, వెనక్కి ముందుకి, ఆ గేమ్ అయితే ఇక్కడ మా పిల్లలు ఆడేస్తున్నారు. మేమైతే ఫుల్ కలిసిపోయాము. నైట్ రిజర్వేషన్ చేయించుకొని వచ్చిన ఎక్కువ జర్నీ కాదు కదా, ఒక 3-4 అవర్స్ జర్నీ కాబట్టి మేమైతే ఫుల్ కలిసిపోయాము. ఫుల్గా అయితే ట్రైన్లో నిద్రపోయాము. ఇదైతే వైజాగ్ అయితే మేము వచ్చాము. ఇది అక్కడ స్టేషన్ బయట ఆటో కోసం వెయిటింగ్. ఫుల్ చాలా రద్దీగా ఉంది. ఆటో అయితే మాకు సరిగ్గా గంట సేపు దొరకలేదు ఆటో. ఇంకా ఇక్కడ అయితే వెయిటింగ్. 9 o'clock 8:30కి అంతకు వచ్చేసినట్టుగా ఉన్నాము. అయినా మాకైతే ఆటో దొరకలేదు. తర్వాత ఆటో దొరికి ఇంకా ఆటోకి అయితే ఇంటికి వస్తాం. వీడియోని సెలెక్ట్ చేయండి. బాయ్.